ఇటీవల ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ స్కోప్ వారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పిఎస్సిల మధ్య మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో స్కోప్ తరఫున ఆ సంస్థ అధికారులు అతుల్ సోప్తి, బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ్, గోవా షిప్యార్డ్ లిమిటెడ్ సిఎండి, ఈపీఎఫ్ఓ తరపున ఆర్ఎం మీనా నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొన్నారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్ను లైవ్ వెబ్కాస్ట్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ ముఖాముఖి సంభాషణ కార్యక్రమంలో ముఖ్యంగా ఈపీఎస్ 95పై ఎక్కువ చర్చ జరిగింది. మొత్తం మీద హయ్యర్ పెన్షన్ లెక్కింపులో ఈపీఎఫ్ఓ అధికారులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో స్పష్టమైంది. ఇదే విషయాన్ని ఈపీఎఫ్ఓ వ్యవహారాల విశ్లేషకులు జి శ్రీనివాసరావు ఇలా చెప్పారు. 2022 నవంబర్ 4న హయ్యర్ పెన్షన్కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హయ్యర్ పెన్షన్కు అర్హత ఉన్నవారందరూ అంటే పెన్షనర్లు, ఉద్యోగులు స్థానిక పిఎఫ్ ఆఫీసులను సంప్రదించారు. అయితే హయ్యర్ పెన్షన్ మంజూరుకు సంబంధించి హెడ్ ఆఫీస్ నుండి ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అక్కడి అధికారులు చెప్పారు. కానీ 1996 మార్చి 16న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం హయ్యర్ పెన్షన్ కోసం ఎంచుకొని నవంబర్ 30, 2004 వరకు ఎంపిక చేసుకొని 1/9/2014 నాటికి ఆన్ రోల్స్లో ఉన్న వారికి హయ్యర్ పెన్షన్ మంజూరు చేయబడింది. సర్వీస్ చివరి 60 నెలల జీతం సగటును ఆధారం చేసుకొని పెన్షన్ చెల్లింపు చేయాలని ఆర్డర్స్ జారీ అయ్యాయి. 2016 అక్టోబర్ 4న ఉన్నత న్యాయస్థానం ఆర్సి గుప్తా తదితరుల విషయంలో ఇచ్చిన తీర్పు ప్రయోజనాన్ని అన్ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లలో పనిచేస్తూ 1996 మార్చి 16న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ను 2004 నవంబర్ 30 వరకు తీసుకోకుండా ఉండి 2014 సెప్టెంబర్ 1 నాటికి రోల్స్లో ఉన్న ఉద్యోగులకు కూడా చివరి 60 నెలల జీతం సగటు ఆధారంగా అధిక పెన్షన్ మంజూరు చేయబడింది. 2022 ఆగస్టు 5న సుప్రీంకోర్టుకు ఈపీఎఫ్ఓ సమర్పించిన జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి. ఈ విధంగా ఈపీఎఫ్ఓ చివరి 60 నెలల సగటు వేతనాలపై అధిక పెన్షన్ లెక్కింపు ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు ముందు ధృవీకరించిందన్నమాట. అయితే ఇంటరాక్టివ్ సెషన్లోని ఈపీఎఫ్ఓ అధికారులు 2022 నవంబర్ 4న సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మంజూరైన హయ్యర్ పెన్షన్లు తమ కార్పొరేట్ ఆఫీసులోని కంప్యూటర్లు ప్రిపేర్ చేసిన కంప్యూటర్ ప్రోగ్రాం ప్రకారం లెక్కించినవి కావని, అవి లోకల్ పిఎఫ్ కమిషనరేట్లు మాన్యువల్గా వాటి అవగాహన మేరకు లెక్కించి నిర్ణయించినవని చెప్పి ఒప్పించే ప్రయత్నం కనిపించింది. మన ఈపీఎఫ్ఓకు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా పేరుంది. ఇంటరాక్టివ్ సెషన్లో సిపిఎస్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిబిటి సభ్యుడు సోప్టే ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అలాంటి గొప్ప సంస్థకు చెందిన పిఎఫ్ కమిషనరేట్లు వాటి అవగాహన ప్రకారం అధిక పెన్షన్ను ఎలా లెక్కిస్తాయి? ఈపీఎఫ్ఓ కార్పొరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఆడిట్, విజిలెన్స్ వింగ్లు ఉన్నాయి. వారు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తారు.
లొసుగులను గుర్తించి క్రమశిక్షణా చర్యలకు కూడా సిఫార్సు చేస్తారు. వివిధ ఫీల్డ్ ఆఫీసులు అనుసరించే విభిన్న లెక్కింపు పద్ధతులు ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారుల దృష్టికి రాకుండా ఎలా తప్పించుకుంటాయి? అది కాక కాగ్ ఆడిట్ కూడా ఉంది కదా. ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరు మార్చి 16, 1996 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 1/9/2014 నాటికి అధిక పెన్షన్ను ఎంచుకున్నారు. తదనంతరం 58 ఏళ్ళు నిండి రిటైర్ అయిన తర్వాత ఆయన నెలకు దాదాపు 80,000 రూపాయలు హయ్యర్ పెన్షన్గా పొందుతున్నారు. ఆయన హయ్యర్ పెన్షన్ విచిత్రంగా లెక్కించబడిందని మనం చెప్పగలమా? ఖచ్చితంగా కాదు.